నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. టిడ్కో గృహాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదు, మీడియా ముఖంగా హెచ్చరించిన ప్రతిపాటి. రాష్ట్రంలో 1వ తేదీన పెన్షన్ల పండుగ. మొదటి రోజే 99% పంపిణీ పూర్తి చేసేందుకు సన్నద్ధమవుతున్న అధికారులు. స్థానిక మోడర్న్ స్టెల్లార్ స్కూల్లో ఘనంగా గులాబీ రంగు దినోత్సవ వేడుకలు. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో సందడి చేసిన చిన్నారు. ప్రారంభమైన ఏఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం. స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకుంటున్న విద్యార్థులు. టిడ్కో గృహాలు తాకట్టు పెట్టిన అమ్మాలని చూసినా, ఆ గృహాల్లో గంజాయి బ్రోతల హౌస్ నడపాలని చూసినా ఊరుకునేది లేదని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను మంత్రిగా ఉన్నప్పుడు పేదవారికి ఎక్కువ గృహాలు కడుతున్నాను అంటే అడిగి అడగక ముందే నిధులు కేటాయించి ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసే అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనాడు తనకు ఇచ్చారన్నారు. అయితే గత పాలకులు వచ్చి అక్రమాలు, అరాచకాలు, గంజాయి బ్రోతల్ హౌస్లు నడిపే విధంగా తయారు చేశారని మండిపడ్డారు. టిడ్కో గృహాలలో నిరుపేదలు, ఇల్లు లేని వారు స్వచ్ఛందంగా నివసించే విధంగా చేస్తున్నామన్నారు. తాకట్టు పెట్టుకోవాలన్నా, అక్కడ ఏ గృహం కొనాలన్నా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. పేదవాడు సంతోషంగా ఉండడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. టిడ్కో గృహాలను స్మార్ట్ సిటీగా తయారు చేయడమే తన లక్ష్యమని ప్రతిపాటి పేర్కొన్నారు. 2 టిడ్కో ఇళ్ళు దాదాపు చేతులు మారినాయి. చంద్రబాబు నాయుడు గారి కళ ఏంటి? పేదవాడి సొంత ఇంటి కళ సాకారం చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ. దీనికోసం నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కష్టపడి రాష్ట్రంలో పూర్తి చేసినటువంటి ఈ యొక్క టిడ్కో హౌసెస్, దీన్ని 5 ఏళ్లలో పిచ్చి చెట్లు మొదలైనవి, పాములు తిరగనై, ఉండాలంటే భయానకమైనటువంటి పరిస్థితులను కల్పించి గత పాలకులు దీన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ఇప్పుడు క్లీనింగ్ పెట్టాము. ఎక్కడెక్కడైతే దీన్ని తాకట్టు పెట్టారో, అమ్ముకున్నారో మొత్తం క్యాన్సిల్ చేస్తున్నాం. మొత్తం క్యాన్సిల్ చేసి ఎవరైతే అక్కడ పేదవాడు చేరతారో, రాజకీయాలకు అతీతంగా చిలకలూరుపేటలో పేదవారికి చేరిన తర్వాతనే రైట్స్ ఇవ్వబోతున్నాం. ఇక ముందు రైట్స్ ఇవ్వటం కాదు, తాళాలు ఇవ్వటం కాదు. తాళాలు ఇచ్చినవి కూడా వెనక్కి తీసుకుంటాం. ఎవరు దాంట్లో చేరితే వారికి రైట్స్ ఇస్తాం. కాబట్టి అద్దెకి ఇవ్వడానికి వీల్లేదు. నిరుపేదలకు చెందాలది. సొంత ఇంటి కళ, విలాసవంతమైనటువంటి షేర్వాల్ టెక్నాలజీ కట్టినటువంటి ఇళ్ళై పేదవాడి సొంత ఇంటి కళ సాకారం చేసేటువంటి దానికి నిన్ననే పోలీసు ఒక నైట్ అక్కడ ఉండటం కూడా చేశాం. ఎందుకంటే వాళ్ళకు ఒక రక్షణ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో పోలీసులు ఒక నైట్ అక్కడే నిద్ర చేయమని చెప్పాం. వచ్చే నెలలో మేము కూడా ఒక రోజు అక్కడే నిద్ర చేస్తాం. మేము, మా కౌన్సిలర్స్ అందరం దానిని ఒక న్యూ సిటీగా డెవలప్ చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ. ఆ కళను నిజం చేయాలంటే దానికి కావాల్సిన స్కూలు, ఎక్కడెక్కడ ఏ వార్డులో రేషన్ కార్డ్స్ ఉన్నాయి అన్నీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. రేషన్ కూడా ఇక్కడే ఇచ్చి ఏర్పాటు చేయబోతున్నాం. స్కూలు, హాస్పిటల్ కూడా ఒకటి ఇక్కడ ఏర్పాటు చేస్తాం. దానికి ఒక బస్సు కూడా నిన్ననే ఈడీతో మాట్లాడాను, ఒక బస్ ఫెసిలిటీ కూడా కల్పించమని. అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి పోలీస్ పోస్ట్ ఒకటి శాంక్షన్ చేయించాను ఆల్రెడీ. పోలీస్ పోస్ట్ కూడా పెడుతున్నాం. ఎక్కడైనా గుర్తు తెలియని వ్యక్తులు ఆ టిడ్కో హౌసెస్లో ఉండటానికి వీల్లేదు. అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి వీల్లేదు. గుట్కా, గంజాయి వాళ్ళు అక్కడ ఉండటానికి వీల్లేదు. రౌడిజం చేయడానికి వీల్లేదు. 4512 ఇళ్ళు, మిగిలిన 2000 ఇళ్ళు కూడా నిర్మాణం చేసి 6512 ఇళ్ళు చిలకలూరుపేటలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. పెట్టుకోవటము. రాత్రి ఒక ముస్లిం మైనారిటీ మహిళ వచ్చింది. 2 లక్షలు నేను కొన్నానని చెప్పింది. నీకు ఫ్రీగా ఇస్తాను, 2 లక్షలు వెనక్కి తీసుకోమని చెప్పాను. ఫ్రీగా ఇస్తాం, 2 లక్షలు మీరు వెనక్కి తీసుకోండి. ఎవరైతే అమ్మారో అదే ఇల్లు ఆ అమ్మినతను క్యాన్సిల్ చేసి అదే ముస్లిం మైనారిటీ మహిళకి ఇస్తామని చెప్పాను. ఆ విధంగా చేయబోతున్నాం. టిడ్కో హౌసెస్ తప్పకుండా పేదవారి కళ సాకారం చేసేటువంటి దానికి షేర్వాల్ టెక్నాలజీ. చూడండి, 5 ఏళ్ళు పాడుపెట్టిన బిల్డింగ్ ఎక్కడన్నా చెదిరిందా? ఎక్కడ చిన్న రిమార్క్ కూడా లేదు. ఆ విధమైన క్వాలిటీతో నేను దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించాను. ఆ యొక్క బెనిఫిట్
చిలకలూరిపేట పట్టణంలో ఉన్న పేదవాడికే చెందాలి. నిరుపేదలకి ఆ 6512 గృహాలు వారి సొంతం చేస్తాం. వారి సొంత ఇంటి కల. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడిని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఘనంగా సత్కరించారు. గుంటూరు నగరంలోని మాజీ మంత్రి ఆలపాటి రాజా నివాసంలో అయ్యన్న పాత్రుడిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రత్తిపాటి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఆలపాటి రాజా పలువురు పార్టీ శ్రేణులు ఉన్నారు. నాదెళ్ల మండలం సంకురాత్రిపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సంగపు సీతయ్య మృతి చెందిన విషయాన్ని పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సీతయ్య పార్థివదానికి సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ప్రత్తిపాటి పరామర్శించారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులున్నారు. ఏపీలో ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గత నెల మాదిరిగా సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయనున్నారు. 1వ తేదీనే 99% పూర్తి చేయాలని, ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రారంభించాలని స్వెర్స్ సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. పలు కారణాలతో పంపిణీ చేయలేని వారికి మరుసటి రోజు అందించాలన్నారు. ఈ మేరకు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ నెల 31నే బ్యాంకు నుంచి నగదు విత్డ్రా చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో చిలకలూరిపేట పట్టణంలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. గత 5 ఏళ్లుగా వీటికి పని లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. దీంతో లోపల ఉన్న వంట సామాను, కరెంటు తీగలు అపహరణకు గురయ్యాయి. దీంతో వాటిని కొత్తగా ఏర్పాటు చేసి పరిసరాలు బాగు చేసే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ప్రస్తుతం కరెంటు పనులు జరుగుతున్నాయి. త్వరలో క్యాంటీన్ చుట్టూ కాంక్రీట్ పనులు చేపట్టి ఆ తర్వాత రంగులు వేయనున్నారు. ఆగస్టు 7 నాటికి అన్ని పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించనున్నారు. ఆగస్టు 15న పట్టణంలోని 3 అన్న క్యాంటీన్లను మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభించనున్నారు. స్థానిక మోడర్న్ స్టెల్లార్ స్కూల్లో గులాబీ రంగు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చిన్నారులు వారి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. వివిధ రకాల పింక్ రంగు దుస్తులు ధరించి సీతాకోక చిలుకల వేషధారణలో చిన్నారులు సందడి చేశారు. బాల్స్, కేక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, టెడ్డీబేర్స్, బెలూన్స్, క్యాప్స్ ఇలా అన్ని రకాల వస్తువులతో అలంకరించి ఆటపాటలతో అలరించారు. వివిధ రకాల వస్తువుల గురించి ఎంతో ఆసక్తితో తెలుసుకుంటూ ఆటపాటలతో వాటిని వివరిస్తూ ఎంతో ఆసక్తితో నేర్చుకున్నారు. అలాంటి కార్యక్రమాల ద్వారా ఒత్తిడితో కాకుండా ఆడుతూ పాడుతూ ఎక్కువ విషయాలను చాలా తక్కువ సమయంలో సులభ రీతిలో నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుందని మోడర్న్ విద్యా సంస్థల డైరెక్టర్ చెబ్రోలు మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దేవులపల్లి ఫణికుమార్ మరియు ఉపాధ్యాయులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పట్టణంలోని పెదనందిపాడు రోడ్డు మార్గంలో ఉన్న వికాస్ స్కూల్లో ఆదివారం ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు స్కిట్స్ ద్వారా, పాటల ద్వారా, రకరకాల వేషధారణల ద్వారా ప్రకృతిపై వారికి ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. స్కూల్ డైరెక్టర్స్ దండ పవన్ కుమార్, దండ రోజశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు ప్రకృతి పట్ల అవగాహన కలిగి ఉండాలని, ప్రకృతితో సామరస్యపూర్వకంగా జీవించడం నేర్చుకోవాలన్నారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారు తెలియజేశారు. ఇందులో భాగంగా స్కూల్ ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలను నాటారు. కార్యక్రమంలో వికాస్ స్కూల్ ప్రిన్సిపల్ శ్యామ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓబీసీ మోర్చా పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీఆర్ నగర్ 6వ వార్డు 141వ బూత్లో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షించారు. ఓబీసీ మోర్చా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామితో పాటు పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు అన్నపరెడ్డి లక్ష్మణ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మల్లి, భూలక్ష్మి, శ్రీలక్ష్మి, బూత్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఎస్ఎఫ్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. పట్టణంలోని ఆర్వీఎస్ఈవీఎస్ హై స్కూల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విద్యార్థి సంఘం నియోజకవర్గ అధ్యక్షులు మేకపోతుల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఎస్ఎఫ్ అన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి పాఠశాల, కళాశాలలో ఈ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. విద్యార్థులందరూ ఏఎస్ఎఫ్ సభ్యత్వాన్ని తీసుకోవాలని కోరారు. మొదటి రోజు 476 మంది విద్యార్థులు ఏఎస్ఎఫ్ మెంబర్షిప్ తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షులు మెగావత్ సాయి నాయక్,
పాతపట్నం గోపి, టి సాయిత్ కుమార్, ఎం మధు, ఎం హేమంత్ కుమార్, అన్నం శ్రీనివాస్, కె పార్థు, టి నవీన్, ఎం రిషి, ఎం అజయ్ తదితర విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న గ్రాండ్ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో శనివారం పల్నాడు స్టూడెంట్స్ అండ్ యూత్ కల్చర్ ఫెస్టివల్ జరిగింది. ఈ ఫెస్టివల్లో సింగింగ్, ఫ్యాన్సీ డ్రెస్, ఏకపాత్రాభినయం, డ్యాన్స్, ఫోక్, క్లాసికల్ డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్లలో జూనియర్, సీనియర్ విభాగాలలో పోటీలు జరిగాయి. పట్టణం, నియోజకవర్గంలోని పలు పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలకు సంబంధించిన ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఆయా విద్యార్థులను వీక్షకులు మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఏవి శివయ్య, ఆంజనేయరాజు తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.
అభినందిస్తా ఉన్నా. ఈరోజు మీ పిల్లల జీవితాల్లో చాలా గొప్ప దినం. ఎందుకంటే పొద్దు నుంచి ఇప్పుడు వరకు ఈ రాత్రి వరకు కూడా సెల్ ఫోన్ల దూరంగా ఉంచారు. సెల్ ఫోన్ల దూరంగా ఉంచి ఒక మంచి కార్యక్రమంలో వాళ్ళ ప్రతిభా పాఠవాలని వికసించేటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు, మరి ఇటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళలో దేశభక్తిని పెంపొందించడమే కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతని, వాళ్ళ కళా రూపాన్ని ఇక్కడికి ప్రదర్శించి మరి ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయుల్ని, దీనిలో భాగస్వామ్యం చేసినటువంటి ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రుల్ని, వాళ్ళకి మంచి నాట్యాన్ని నేర్పించినటువంటి వాళ్ళ గురువులందరినీ అభినందిస్తా ఉన్నా. మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి, శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమం అయినప్పటికీ ఈ చిలుకూరుపేట, పల్నాడు జిల్లా పరిసర ప్రాంతాల్లో విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆ యొక్క సృజనాత్మకతని, కళల్ని ప్రదర్శించేటువంటి అవకాశాన్ని కల్పించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్ ఇచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా వివిధ రూపాల్లో మరి ఈ రకమైనటువంటి బహుమతులు ఇవ్వడం అంటే దీన్ని ఆర్థికంగా ప్రోత్సహించినటువంటి వాళ్ళందరూ కూడా అభినందిస్తాము. మరి ముఖ్యంగా శ్రీ గారి నేతృత్వం అంటేనే చాలా క్రమశిక్షణతోటి ఒక సిస్టమేటిక్గా మరి నిర్వహించేటువంటి వ్యక్తులు, పెద్దలు. చాలా కాలం తర్వాత వారి యాంకరింగ్ చేసేటువంటి అవకాశం జరిగింది. మరి వారు ఇక్కడ ఉన్నారంటేనే అది పూర్తి స్థాయిలో మరి క్రమశిక్షణతోటి నిర్వహిస్తున్నారనేటువంటి అర్థమవుతుంది. ఇందాక నేను చూస్తున్నప్పుడు ఆ చిన్నారి ఆయేష, నేను అందరి పేరు చెప్పాను, చాలా చక్కగా ఆ చిన్న వయసులో వాళ్ళ యొక్క ఆ హావభావాలు, ఆయన మీద ఆయేష చాలా చక్కగా ఒక్కరు కాదు ప్రతి ఒక్కరు మన పిల్లలలో ఉన్నటువంటి టాలెంట్ మనం గుర్తించకుండా సహజంగా ఏమవుతుందంటే ఈ చిన్న పిల్లల ముందు సినిమా గురించో, టీవీ గురించో, ఇతర వ్యక్తుల గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ఉన్నామో మన పిల్లల్లో ఉన్నటువంటి ఆ యొక్క కళ నైపుణ్యాన్ని వెలికి తీసుకునేటువంటి అవకాశం. కాబట్టి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి చిన్నారిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దాన్ని తల్లిదండ్రులు మొదటగా గుర్తించాలి, గురువులు గుర్తించాలి, స్కూల్స్లో గుర్తించాలి. వాళ్ళని ముందుకు తీసుకొచ్చినప్పుడు మరి వాళ్ళలో ప్రతిభ వికసించే అవకాశం ఉంది. కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలలో ఫ్లెక్సీలను కఠినంగా నియంత్రించగా మన రాష్ట్రంలో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సంస్కృతి పెరిగిపోయిందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాధసు భానుప్రసాద్ అన్నారు. అధినాయకుడి మెప్పు కోసం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వేలకు వేలు ఖర్చు చేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఆ కారణంగా రోడ్లపై ప్రమాదాలు జరుగుతూ ఉండడమే ఇందుకు కారణమని, పర్యావరణానికి కూడా తీరని లోటు జరుగుతుందని ఆయన అన్నారు. నాయకులకు ఆ విషయం తెలిసినా కార్యకర్తలకు నిర్మోహమాటంగా చెప్పలేకపోతున్నారని ఆయన అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆయన లేఖ రాశారు. ఇది వృధా ఖర్చే కాకుండా పర్యావరణాన్ని పాడు చేస్తూ రోడ్డు మీద నడిచే వారికి, వాహన చోదకులకు, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యంగా ఉందని, ప్రపంచంలో జరిగే మొత్తం రోడ్డు ప్రమాదాలలో మన దేశంలో 10% జరుగుతున్నాయని, వాటిలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక్క చిలకలూరిపేట పరిసర ప్రాంతాలలో ప్రతి మాసంలో 4 చొప్పున సంవత్సరానికి 40 మందికి పైగా చనిపోతున్నారని, గత 5 సంవత్సరాల్లో 200 మంది ప్రజలు పిట్టల్లా రాలిపోయారనే వాస్తవం గుర్తించాలని భాను తెలిపారు. కనుక పర్యావరణ మంత్రిగా, భవిష్యత్తు తరాలకు కావాల్సిన నిజమైన ప్రజానాయకుడిగా, పర్యావరణ ప్రేమికులుగా ఫ్లెక్సీల సంస్కృతిని నిషేధించాలని భానుప్రసాద్ పేర్కొన్నారు. మిమ్మల్ని ఆరాధ్య దైవంగా భావించే యువతకు ఆదర్శంగా నిలవాలని, అనేక మంది ప్రాణాలు బలి తీసుకోవడానికి కారణభూతమైన ఈ ఫ్లెక్సీ ఏర్పాట్ల సంస్కృతిని నిషేధించాలని ఆ లేఖలో పేర్కొన్నట్టు భాను తెలిపారు. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్, కృష్ణప్రసాద్, వెంకట్రావు తదితరులు భానుప్రసాద్తో పాటు ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి చిలకలూరుపేట లోక్సత్తా పార్టీ తరఫు నుంచి లేఖ రాయటం జరుగుతూ ఉంది. వారు ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా వివిధ వేదికల మీద తన ముక్కిసూటి తత్వాన్ని, ప్రజల పక్షాన మాట్లాడుతున్న వైనాన్ని అభినందిస్తూ
అనేక అంశాల మీద వారు సూచిస్తున్నటువంటి తీరు అద్భుతంగా ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక పర్యావరణానికి హాని కలిగించే విధంగా, ప్రమాదాలు జరిగే విధంగా చిలకలూరిపేటతో సహా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో విచ్చలవిడిగా అధినాయకుల మెప్పు కోసం మెయిన్ రోడ్లలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసినా వాహనాలను కనిపించనీయకుండా, రోడ్డు క్రాస్ అయ్యేటువంటి వాళ్ళకి ఎదురొచ్చేటువంటి వాహనాలు కనిపించకుండా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఆ ప్రభుత్వాలకి కూడా ప్రభుత్వాలకి ఆ చెడ్డ పేరు వస్తున్నప్పటికీ ఇది అధినాయకత్వాన్ని మెప్పు పొందడం కోసం విచ్చలవిడిగా ఫ్లెక్సీలు పెడుతున్నారు. పర్యావరణ మంత్రిగా పవన్ కళ్యాణ్కి లేఖ రాస్తా ఉన్నా ఇది వేల రూపాయలు ఆయా ప్రాంతాల్లో కార్యకర్తలు నష్టపోవడమే కాకుండా సినిమాల కోసమని మరొకటి అని చెప్పి ప్రైవేటు వ్యక్తులు కూడా ఈ రోడ్డు మీదకి వచ్చేసి పుట్టినరోజులని ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు. ఇదే చిలకలూరిపేట నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో దాదాపు 200 మంది వివిధ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినారు. మనందరికీ తెలుసు వీటికి అనేకమైనటువంటి కారణాల్లో భాగంగా ఈ ఫ్లెక్సీలు కూడా కారణం అనేటువంటిది. అయినప్పటికీ బహిరంగంగా నాయకులు చెప్పలేకపోతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టాలని, పర్యావరణానికి వర్షాలకు వాళ్ళ సకాలంలో పడకపోవడానికి కూడా ఇవన్నీ కూడా కారణం, ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోవడానికి కారణం. కాబట్టి వీటిని పట్టించుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ లేఖ పవన్ కళ్యాణ్ గారికి రాయటం జరుగుతుంది. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.